నమస్తే వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. దేవరకొండ పట్టణంలోని బచ్పన్ ఆక్స్ఫర్డ్ గ్రామర్ హై స్కూల్ విద్యార్థులు 10వ తరగతి పరీక్షల్లో పట్టణానికి చెందిన భాస్కర్ రెడ్డి స్వప్నల కుమార్తె తపస్విని 568/600 సాధించడంతో పాటు పరీక్ష రాసిన 7 విద్యార్థులలో 5 విద్యార్థులు 500 మార్కులు సాధించడం జరిగింది. 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థినులను పాఠశాలలో శుక్రవారం దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ శాలువలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్య ద్వారానే వికాసం వృద్ధి చెందుతుందని, దేవరకొండ లాంటి ప్రాంతాల్లో సైతం అత్యంత విలువైన ప్రమాణాలతో నాణ్యమైన విద్యను అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో చైర్మన్ ఇల్లెందుల శ్రవణ్ కుమార్, మేనేజింగ్ డైరెక్టర్ గుద్దేటి జంగయ్య, ప్రిన్సిపల్ బండారు, నిశ్చల మాజీ మున్సిపల్ చైర్మన్ అలంపల్లి నరసింహ, డైరెక్టర్ పున్నా వెంకటేశ్వర్లు, వాస వెంకటేశ్వర్లు, అలంపల్లి మురళి, మోరా అశోక్, దేవేందర్, డాక్టర్ వేణుధర్ రెడ్డి, ముక్కామల వెంకటయ్య గౌడ్, ఉపాధ్యాయులు, విద్యార్థిని తల్లిదండ్రులు పాల్గొన్నారు. I would like to thank you all my teachers and management for giving me this opportunity to say a few words. I am very grateful to the marks I got here, and I would like to work hard even more in my intermediate. Thank you. Thank you, Tapaswini. And I request Alicia and her parents please come on to the dais. Thank you. Ramanarao, Arjudu. And for giving me this wonderful opportunity. Good morning to everyone. Thank you for giving me this opportunity. Okay, thank you, Seshta. And I request Abhay Teja with his parents please come on to the dais. Thank you all my teachers. అదేవిధంగా 505 స్టూడెంట్స్ రావడం జరిగింది. 100% రిజల్ట్ చేసి రావడం జరిగింది. ఈ సందర్భంగా మన ఎమ్మెల్యే గారితో వారి సన్మానం చేద్దాం అన్న ఉద్దేశంతో వారిని ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మేము కోరగానే విచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారికి హార్దికంగా స్వాగతం పలుకుతున్నాము. స్వాగతం, సుస్వాగతం ఎమ్మెల్యే గారు. మరి ప్రథమ స్థానం నిల్చున్న అమ్మాయికి నా మనస్ఫూర్తిమైనటువంటి అభినందనలు. వారితో పాటు ఆ స్కూల్లో ఆ క్లాస్లో పాస్ అయినటువంటి అందరికీ పేరు పేరున హృదయపూర్వక వారికి, వారి తల్లిదండ్రులకు, వారి ఉపాధ్యాయునికి, స్కూల్ యజమానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు సుసరించుకుంటున్నాం. స్కూలు మొదటి ప్రారంభించిన బ్యాచ్ నాదే. 10th క్లాసులు ఇవాళ నాకే ప్రారంభించిన బ్యాచ్ కూడా నాకే అవకాశం వచ్చింది. ఈ స్కూల్ ప్రారంభించేటప్పుడు నా చేతుల మీదుగానే ఆ రోజు నేను గౌరవ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి సుఖేంద్ర గారి ఇద్దరం కూడా ఆ రోజు ప్రారంభించినాం. ఇవాళ 10th క్లాస్ 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని 10th క్లాసులో మొదటి బ్యాచ్ని అభినందించే కూడా అవకాశం మీరు అందరు ఇచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వమైనటువంటి మరొక్కసారి నా తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి మన దగ్గర 38 ఈరోజు 1000 మా స్టూడెంట్స్ ఎంత 38 ఆ రోజు మీరు ఓపెన్ ఈరోజు 1000 చాలా పెద్ద ఎత్తున మరి వాళ్ళ స్ట్రెంత్ కూడా ఉన్నటువంటి అంటే పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల యొక్క శ్రమను మనం ఒకసారి మనం అందరం కూడా అభినందనలు తెలియజేయాలి.
ఎందుకంటే తల్లిదండ్రులు వాళ్ళ యొక్క విద్యార్థుల భవిష్యత్తు మీ చేతిలో పెడతారు. ప్రైవేట్ స్కూళ్ళ పైన మరి చాలా బాధ్యత ఉంది కాబట్టి వారి పిల్లల యొక్క భవిష్యత్తును ఇలా బచ్పన్ స్కూల్లో ఇంత పట్టణంలోనే 2వ ర్యాంకులో వచ్చినందుకు ఆ అమ్మాయికి మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. వారితో పాటుగా 10th క్లాస్లో 100% రిజల్ట్ ఇచ్చినందుకు మరి ఉపాధ్యాయులకు ఈ పాఠశాలకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, పాఠశాల దినదిన అభివృద్ధిలో మీరందరూ కూడా ఇంకా పెద్ద ఎత్తున ఈ విద్యా వ్యవస్థను ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఇలా ప్రభుత్వం కూడా అనేకమైనటువంటి ఈ యొక్క విద్యా వ్యవస్థ పట్ల చాలా పెద్ద ఎత్తున ఇవాళ చాలామందికి మీరు ఇంకా క్వాలిఫైడ్ టీచర్స్ను అవకాశాల కోసం అవకాశాలు లేక ఇవాళ ప్రైవేట్ స్కూల్లో చాలామంది పనిచేస్తారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం మొన్న డిఎస్సి పూర్తి చేసినాం. త్వరలో మరొక డిఎస్సి ఇవ్వబోతున్నాం. ఎప్పటికప్పుడు సుమారుగా ఈ రాష్ట్రంలో ఇప్పటికే 50,000 పోస్టులను ఫిలప్ చేసిన మొదటి ప్రభుత్వం. ఒక్క సంవత్సర కాలంలో తెలంగాణలో, భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ, మీరు ఇందులో పని చేసుకుంటూనే మీకు ప్రభుత్వ ఉద్యోగాల కొరకు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అందులో ఇందులో వదిలిపెట్టిపోదు. బట్ అది గొప్ప అవకాశం కాబట్టి ఇందులో చెప్పుకుంటూ ఉంటే మీకే ఈజీ అవుతుంది. చాలామంది ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో పనిచేసే వాళ్ళకి ఎందుకంటే రోజువారీ ఆ సబ్జెక్ట్ అంతా మనం ఇంట్లో కూర్చుంటే సగం మర్చిపోతాం. కానీ రోజు సబ్జెక్ట్ చెప్తా ఉంటారు. కానీ మీకు ఎగ్జామ్స్లో కానీ ఇక్కడ మీరు పరీక్షలు చేసేటప్పుడు మీకు ఎక్కువ అవకాశాలు ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి ఎంత గొప్ప అవకాశంలో ఈ పాఠశాలలో పనిచేస్తున్నది మీ అందరికీ. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ పార్ట్నర్స్ అందరూ కూడా నాకంటే వయసు జంగన ఒకటి పెద్ద, కానీ మీతో అంతా మా మిత్రులు నాకు వెంకటేశ్వర కూడా పెద్దనే. సో మీ పార్ట్నర్స్ అందరూ కూడా మొదటి నుంచి నాతో పాటు చాలా సంవత్సరాలు మేము నాయకంగానే కలిసి ఉన్నటువంటి వాళ్ళం. మరొక స్కూల్ స్థాపించి ఇప్పుడు మంచి విద్యను అందిస్తున్నందుకు మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వమైనటువంటి అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.